దొంగలన్నప్పుడు ఇండ్లల్లో పడతారు, బ్యాంకులను దోసుకుంటారు, నగల దుకాణాలలో ప్రతాపం చూయిస్తారు, ఏటీఎం సెంటర్లను ఇరగ్గొడతారు, ఆఖరికి బ్రాండీ షాపులు కూడా పడతారు కదా. కానీ అది ఏందోనల్లా పోలీసు టౌన్లో కూడా దొంగలు పడ్డారు. అరే అవంటేనొల్ల అది కూడా గంజాయిని ఎత్తుకపోయిర్రట. అసలు పోలీస్ టౌన్లకు గంజాయి ఎందుకు వచ్చింది? 24 గంటలు పోలీసులు ఉండే జాగలకు దొంగలు ఎట్లా పడ్డారు? అసలు ఇంటి దొంగలా గజ దొంగలా? ఏది అరుచుకొనొద్దాం రాండ్రి. ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ టౌన్ లో ఉన్నామొల్ల. ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ పోదాం. టీన్ 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 సుషిరా గంజాయి మాల్. ఇది పాతది. పోలీసోళ్ళు అప్పట్లో ఒక గంజాయి బ్యాచి 70 కిలోల గంజాయిని అంబులెన్స్ లో తీసుకుపోతుంటే పోలీసోళ్ళు దొరకబట్టిరు. గంజాయిని పోలీస్ టౌన్ లోనే ఉంచిర్రు. సీన్ కట్ చేయుర్రి. ఆ ముఠాకు శిక్ష పడ్డది. కానీ పోలీసు టౌన్ లో ఉన్న గంజాయి మాత్రము గాయబైపోయింది. అరే అవంటేనోళ్ళ గంజాయిని ఎవరో మాయం చేసిర్రు. మాయం చేస్తే దొంగలే మాయం చేయాలి. మరి దొంగలకు పోలీస్ టౌన్ లో వాడే అంత సీన్ ఉన్నదా? అందులో గంజాయి ఉన్నదని వాళ్ళకెట్లా కొడుతుంది? అంటే మరి ఇంటి దొంగల పన? గిదే అనుమానం కొట్టింది. ఇంటి దొంగలను ఈశ్వరుడన్నా పట్టలేడని అంటారు కదా, అగో గిట్లనే నడుస్తాంది కథ. సరే పోలీస్ టౌన్ లోనే మాయమైంది కాబట్టి మాయమైతున్నా కళ్ళు మూసుకున్నారని 2 ఎస్ఐ సార్లు ఒక పెద్ద కానిస్టేబుల్ సార్ను సస్పెండ్ చేసిండు పెద్ద పోలీస్ సారు. సరే సస్పెండ్ చేసిరు, ఓకే. మరి ఇక్కడ గంజాయి దొంగలు ఎవరు కావచ్చు? అంటే పోలీస్ స్టేషన్ లోనే గంజాయి బ్యాచ్ ఉన్నదా? ఏందో ఏమో పాటు. మొత్తానికి కంచనే శేనుమేషుడు అంటే గిదే కావచ్చు అని అంటున్నారు సారంగపూరోళ్ళు.